ఏదైతే మనకి పూజా రూమ్ ఉందో దానికి బ్యాక్ సైడ్ కూడా స్పేస్ అనేది అయితే వదిలేరు వీళ్ళు. దీనివల్ల కిచెన్లో ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి 4 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇలా ఇక్కడ మనకి ఒక 12 ఇళ్ళు దగ్గరగా ఉన్నాయి. ఒక 12 హౌసెస్ పైనే ఉన్నాయి. ఇక్కడ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటీరియర్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. సో ప్రైస్ డీటెయిల్స్, అసలు ఎక్కడుంది అండ్ ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా చెప్తాను క్లియర్గాని. సో ఈ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. అండ్ ఎవరైనా మంచి ఇంటీరియర్తో ఉన్న హౌస్ తీసుకోవాలి అండ్ కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో అనేది. సో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. గేట్ తీసుకుని లోపలికి రాగానే ఈశాన్య మూల ఒక బోర్ తీసుకున్నారు అండ్ 2 ట్యాప్ పాయింట్స్ ఆ సైడ్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే. ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది. అండ్ మెయిన్ ఏంటంటే పార్కింగ్ ఏరియా అనేది 20 ఫీట్ లెంత్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది 20 అడుగులు పొడవు వచ్చింది. అంటే ఎనోవా కూడా సరిపోతుంది ఇందులోని. అండ్ ఫ్రంట్ వాల్ మొత్తం టైల్స్ తీసుకున్నారు చూడండి. ఇలా టైల్స్ వాడడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రంట్ వాల్లోని. అండ్ క్రాక్స్ ఇన్ కేస్ వచ్చినా కూడా అంత తొందరగా మనకు కనపడవు. క్రాక్స్ రావడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఈ సైడ్ నార్త్ అయితే వస్తుంది. ఉత్తరం పక్కన ఒక 2 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు వీళ్ళు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు. ఇక్కడ సిఎన్సీ కట్ డిజైన్ కూడా వచ్చింది. చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళిది. ఇదిగోండి సేఫ్టీ డోర్. ఇది మెయిన్ డోర్ కాదు, సేఫ్టీ డోరు. అండ్ లోపల ఇంకొక డోర్ ఉంటుంది. కంప్లీట్ టేక్ వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన హ్యాండిల్ కూడా చాలా పెద్దది ఇచ్చారు వీళ్ళు. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. 29 అడుగులు వెడల్పు ఉంటుంది, 60 అడుగులు లోతు అయితే ఉంటుంది. టోటల్గా 4 సెంట్ల స్థలం ఇది. అంటే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 24.16 అంకణాల కింద చెప్పుకోవచ్చు. ఇది కట్టుబడి ఆల్మోస్ట్ 23 అంకణాస్ వస్తుంది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది 9x16 సైజులో హాల్ ఇచ్చారు. అండ్ సెంటర్లో పార్టీషన్. ఇది సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు. అండ్ పీవీసీ జిప్సమ్ 2 కలిపి తీసుకున్నారు వీళ్ళు సీలింగ్లోని. అండ్ మనం విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రేమింగ్ మొత్తం గ్రానైట్కి వెళ్ళారు. అండ్ గ్రిల్స్ అనేవి స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ వచ్చాయి. అండ్ ఈ పార్టీషన్ కూడా చూడండి మొత్తం ప్లెయిన్గా తీసుకుంటారు. జనరల్గా ఎప్పుడు చూసినా కూడా ప్లెయిన్గా ఇస్తుంటారు. ఇక్కడ అలా కాదు, డివైడ్ చేశారు ఇవి. ఇదంతా కూడా టీవీ యూనిట్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది సింపుల్గా ఉంది. డిజైన్ కూడా బాగుంది ఇది. అండ్ ఆ పార్టీషన్ అవతలంతా కూడా డైనింగ్ స్పేస్. అది 8 అడుగుల హైట్లో తీసుకున్నారు గుమ్మాల హైట్ అనేది. అండ్ ఇక్కడ చూడండి ఫినిషింగ్ వర్క్ అనేది చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు. అండ్ ఇది తుప్పు అసలు పట్టనే పట్టవు. ఈ గ్రిల్లింగ్ మొత్తం అంతా అసలు తుప్పే పట్టదు ఇది. హ్యాండిల్స్ కూడా చూడండి ఏల్ కంపెనీవి ఇవి. ఇదిగోండి ఏల్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. ఇది 9x12.5 సైజ్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్స్ 2 కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఎక్కడ ఇరుకు అనేది అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏం చేశారంటే వీళ్ళు ప్రతి బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్స్ ఇచ్చారు. హాల్లో ఒక టీవీ యూనిట్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి ఎక్స్ట్రాగా ఇంకొక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 2 విండోస్ సెంటర్లో తీసుకున్నారు. బాగుంది. విండోస్ కూడా వీళ్ళు నార్మల్ ఊరికే తీసుకోలేదు, వాస్తుపరంగా సరిపోవాలని చెప్పేసి తీసుకున్నారు. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటాయి ఇట్లా తీసుకోవడం వల్ల. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసింది సైడ్ చూడండి. హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్. లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది మన నెల్లూరు ముత్కూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ మినీ గేటెడ్ కమ్యూనిటీ కూడాని. నుడా లేఅవుట్. ఇది బయట 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే అన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది. స్కూల్స్కి కానీ కాలేజెస్కి అండ్ అట్లాగే సూపర్ మార్కెట్స్కి అండ్ బ్యాంకులకి ఇలా అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మధ్యలో స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు గుమ్మానికి కబోర్డ్స్కి మధ్యలోని. అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన బాత్రూమ్ ఇది. ఇది 5x6 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి. వాల్కి యూజ్ చేసిన టైల్స్ డిజైన్ అనేది చాలా బాగుంది. సో బాత్రూమ్స్ కూడా మంచి స్పేషియస్కి ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ
ఇక్కడ మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మ్యాట్ ఫినిష్ లామినేట్ యూజ్ చేశారు వీళ్ళు. టీవీ యూనిట్లో, వార్డ్రోబ్స్లో కంప్లీట్ ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం హాల్ నుంచి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇదంతాని. అండ్ విండోస్ కూడా చాలా పెద్దవి ఇచ్చారు వీళ్ళు. నార్మల్గా చిన్న విండోస్కి పెద్ద విండోస్కి తేడా ఏంటంటే, మనకి చిన్న విండోస్ అనేవి కొన్ని చోట్ల చాలా వరకు లుక్గా ఉంటాయి. అండ్ పెద్ద విండోస్ తీసుకోవడం వల్ల మనకి మెయిన్ వెంటిలేషన్ అనేది ప్రాపర్గా అయితే వస్తుంది. సో ఇక్కడ కొంచెం మనకి నార్మల్ సైజ్ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్ ఎంట్రన్స్లో మనకి ఒక 3 హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్. ఇది ఫ్రంట్ కౌంటర్ మాదిరిగా కూడా వచ్చింది. అండ్ కిచెన్ వచ్చేసరికి 10x6 సైజులో అయితే ఉంటుంది. ఏదైతే మనకి పూజా రూమ్ ఉందో దానికి బ్యాక్ సైడ్ కూడా స్పేస్ అనేది అయితే వదిలేరు వీళ్ళు. దీనివల్ల కిచెన్లో ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది. ఇదిగోండి. అండ్ ఒక విండో ఇచ్చారు ఇక్కడ చిన్నది. అండ్ ఆ టాప్లో స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు. మనం ప్యూరిఫైర్ పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇట్లా తీసుకున్నారు ఇక్కడ. అండ్ మొత్తం అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. అండ్ ట్యాండమ్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. ట్యాండమ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫినిషింగ్ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగే. ఇదంతా కూడా మనకి గ్రే కలర్లో అయితే ఇచ్చారు ఇక్కడ. సో మనం మిక్సీలు, గ్రైండర్లో పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన పాయింట్లు. అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు. ఈ ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, లుక్ అనేది చాలా బాగుంటుంది. 2, మనం గ్రైండర్, మిక్సీ పెట్టినప్పుడు ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో ఏం పెట్టాం ఏంటి అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. బాగా ఇచ్చారు. అండ్ ఇదంతా డైనింగ్ స్పేస్ ఇది. అండ్ కార్నర్లో క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చేసారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. ఇది ఇంచుమించు ఎలా కదన్నా కూడా ఒక 19 feet లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 19 అడుగులు పొడవు ఉంటుంది. ఇది చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ సీలింగ్ కంప్లీట్ ఇదంతా కూడా జిప్సమ్ అండ్ పీవీసీ 2 కలిపి తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే కనుక సైడ్ ప్రొఫైల్ లైటింగ్ అయితే రావడం జరిగింది. అండ్ వార్డ్రోబ్ కూడా ఏంటంటే ఒకటే కలర్ లామినేట్కి వెళ్లకుండా ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేశారు. లుక్ అనేది చాలా బాగుంది. అండ్ కంప్లీట్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. అండ్ ఈ సెంటర్లో అబ్జర్వ్ చేస్తే కనుక గ్లాస్ డోర్ తీసుకున్నారు ప్రొఫైల్ హ్యాండిల్స్ తోటి. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. అండ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. ఏదైనా చిన్నవి ఐడల్స్ లాంటివి పెట్టుకోవచ్చు. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా టోటల్గా 4 సెంట్లు. ఇది 12 హౌసెస్ పైనే ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయి. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను పదండి. సో ఇది కూడా మనకి 6x5 సైజులు అయితే ఉంటుంది. కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీవే. సిరా కంపెనీవి, జాగ్వార్ ఇట్లాంటి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. శానిటరీ ఐటమ్స్ మొత్తం ఇవన్నీ కూడా. సో పదండి బయటకి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా ఒక 15 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ చుట్టుపక్కల చాలా వరకు స్కూల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది. అండ్ విండోస్ కూడా మనకి గ్రాండ్ ఫ్రేమింగ్తో తీసుకున్నారు. ఎస్ఎస్ గ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ, తుప్పు పట్టవి ఇవి. అండ్ కిచెన్ కంప్లీట్ ఓపెన్ కిచెన్ ఇది. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది సేమ్ ఇదే మోడల్లో అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఒక పార్కింగ్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ ఒక కార్ పెట్టుకోవచ్చు, అవసరమైతే 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ డైనింగ్ స్పేస్ ఇచ్చారు, కిచెన్ ఉంది, పూజా రూమ్ కూడా వచ్చేసింది ఇందులోనే. టోటల్ మొత్తం అంతా కూడా డిజైన్ చూసుకోండి. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మోడల్ అనేది. అండ్ అలాగే మీరే ఎవరికైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో హౌస్ ప్లాన్స్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెడుతున్నాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా మోడర్న్గా ఉండే విధంగా, వాస్తుపరంగా సరిపోయే విధంగా డిజైన్స్ అయితే చేస్తున్నాము. మంచి మోడల్ ప్లాన్స్ అనేవి. సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.
ఇది టీవీ యూనిట్, ఇది ఆల్రెడీ చూసాం కదా. సో పదండి బయటికి వెళ్దాము, పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను మీకు. అండ్ అంతకన్నా ముందు అసలు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూసుకోండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 95 lakhs చెప్తున్నారు, 95 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు, మాట్లాడవచ్చు కూడా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడుతున్నాను, వీడియో కింద ఉంటాయి డిస్క్రిప్షన్లోని, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్కి వెళ్ళారు అండ్ టైల్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ రైలింగ్ కూడా ఇచ్చేస్తారు, అంటే మనకి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇస్తారు వీళ్ళు. టోటల్గా ఇక్కడ 12 houses పైన ఉన్నాయి, అన్నీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. నార్మల్గా అంటే మనం ఎక్కడ చూసినా కూడా వాషింగ్ మిషన్ అనేది కింద అయితే ఉంటుంది. ఈసారి ఏంటంటే వీళ్ళు పైన పెట్టారు, బట్టలు ఆరబెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ టైప్లో అయితే వెళ్ళారు వీళ్ళు. వాషింగ్ మిషన్ పైన పెట్టుకోవచ్చు, చూపిస్తాను మీకు అది ఎక్కడ ఏంటి అని. అండ్ వాస్తు ప్రకారం ఈ పక్కన కొంచెం ఎత్తు ఉండాలని చెప్పేసి ఈ పక్కనే తీసుకున్నారు వీళ్ళు. ఈ కార్నర్లోనే పర్టికులర్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లోనే ఎత్తి రావడానికి మెయిన్ రీజన్ అదే. సో వాషింగ్ మిషన్ అనేది ఇక్కడే పెట్టుకోవాలి, ఈ కింద వచ్చేస్తుంది వాషింగ్ మిషన్ అనేది. పైన అంతా కూడా వాటర్ ట్యాంక్ వస్తుంది, సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అవన్నీ కూడా హౌసెసే, మీరు చూస్తున్నవన్నీ కూడా హౌసెసే. సో ముత్కూరు రోడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్, వాకబుల్ డిస్టెన్స్, అంటే ముత్కూరు రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. నుడా లేఅవుట్ ఇది, లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. 95 lakhs చెప్తున్నారు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో హౌస్ ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి, బాగుందా లేదని చెప్పేసి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.